హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతం కావటానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూరి బ్రహ్మంగారు తన కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు. వీటన్నిటితో పాటు కళ్ల ముందు కనిపించే మరో సంకేతమే హరిశ్చంద్ర కోటలో ఉన్న శివాలయం. ఇక్కడ ఉండే గుహలోని దేవాలయంలో కలియుగానికి లింక్ ఉందని స్థానికులు చెప్తారు. అక్కడ ఉన్న శివాలయంలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపై ఉన్న రాయి కిందకు జారకుండా ఆపుతూ 4 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని చెప్తారు స్థానికులు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ సందర్భంగా కలియుగానికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ 4 స్తంభాల వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు చూసేద్దాం. స్థానికుల కథనం మేరకు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోట లోపల కలచూరి రాజవంశం నిర్మించింది. గొప్ప గొప్ప ఋషులలో ఒక్కరైన చాంద్ దేవ్ ఇక్కడే ఉండి 14వ శతాబ్దాలలో ప్రసిద్ధ గ్రంథమైన తత్వసార్ రచించాడు. ఈ ఆలయానికి సమీపంలో 3 గుహలు ఉన్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివలింగం ఉంది. కేదారేశ్వర ఆలయంలోని 4 స్తంభాలు కేవలం నిర్మాణ అంశాలు మాత్రమే కాకుండా హిందూ పురాణాలలో ప్రతీకాత్మకతను కలిగి ఉన్నాయని ఒక సిద్ధాంతం చెప్తోంది. ఇక్కడ ఉండే 4 స్తంభాలు 4 యుగాలను సూచిస్తుంది. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం ఈ లింగం ఒక స్తంభంపై మాత్రమే నిలబడి ఉండగా మరో 3 స్తంభాలు పడిపోయాయి. ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతం అయిపోతుందని చాలామంది నమ్మకం. కేదారేశ్వర గుహలో ఉండే దేవాలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, సహజంగా ఏర్పడిన గుహలో ఉంది. ఈ గుహ లోపలికి వెళ్లేందుకు ప్రవేశ ద్వారం చాలా ఇరుగ్గా ఉంటుంది. అయితే గుహ లోపలికి వెళ్ళాక అందమైన శివలింగాన్ని చూడొచ్చు. ఇక్కడి లింగం స్వయంభుగా వెలిసిందని చాలామంది నమ్మకం. అంతేకాదండో, ఈ ఆలయంలో మరో విశేషం ఏంటి అంటే శివలింగం పైకి జలపాతం అందంగా దూకుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఈ జలపాతంలోని పవిత్ర జలాలు ఆధ్యాత్మిక వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయని భక్తులు చెప్తూ ఉన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే విశాలమైన హరిశ్చంద్రగఢ్ కోట సముదాయంలో ఉన్న కేదారేశ్వర్ గుహ దేవాలయాన్ని చేరుకోవడం అంత సులభమేం కాదు. ఎంతో సాహసం చేయాలి. ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలి అంటే పశ్చిమ కనుమలోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కేదారేశ్వర గుహ దేవాలయం కేవలం ప్రార్థన స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఓయాసిస్. ఈ గుహ లోపల ఉన్న ప్రశాంతత, వాతావరణం, దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం, ప్రశాంతత, అంతర్గత శాంతి కోరుకునేవారు, ధ్యానం చేయాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.